పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలందరికీ శుభోదయం. మార్చి మాసము పునీత జోజప్ప గారి మాసం. మరి మనందరం కూడా పునీత జోజప్ప గారి నవదిన జపములను ప్రారంభించుకొనబోచుండగా మొదటి దినములోనికి అడుగిడి ఉన్నాము. మరి ఈ మార్చి మాసంలో శ్రీసభ యోసేపు గారిని గురించి ఎవరు కూడా మర్చిపోరు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ పునీతుని గురించి 3 అంశాలు పరిశీలిద్దాం. మొదటిది, మరియ గౌరవాన్ని పవిత్రతను కాపాడాడు. మరియకు యోసేపుతో వివాహం జరిగింది కదా, ఆ పెళ్ళి అవసరం. ఇప్పుడు మనం మరియ నిత్యకన్య అని నమ్ముతున్నాం. ఆ విషయం ఆనాటి యూదులకు తెలియదు. వాళ్ళు ఆమె కూడా అందరి స్త్రీలలాగే పురుషుని ద్వారా బిడ్డను కంది అనుకున్నారు. ఆమెకు యోసేపుతో వివాహం జరగకపోతే ఏమయ్యేది? కన్యగా మరియ శిశువును ఎలా కంది అనే ప్రశ్న వచ్చేది. యూదా సమాజం ఆమెను కులటగా నిర్ణయించేది. అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం ఆదేశించింది. మరియకు కూడా ఆ శిక్ష పడేది. వివాహం ద్వారా యోసేపు మరియ గౌరవాన్ని పవిత్రతను కాపాడాడు. శ్రీసభ నేటికి ఈ భక్తుణ్ణి విరక్తత్వానికి పాలకునిగా నిర్ణయించి సన్మానిస్తుంది. పైగా అతడు కాయకష్టం చేసి మరియను బాలయేసును పోషించాడు. రెండవది, అనామకుడు. తొలినాటి క్రైస్తవులు 4వ శతాబ్దం దాకా పునీతులను అట్టే పట్టించుకునేవారు కాదు. క్రీస్తుకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. కాగా 4వ శతాబ్దం నుండి మరియ భక్తి ప్రచారంలోకి వచ్చింది. 16వ శతాబ్దానికల్లా దేవమాత భక్తి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు మరియ భక్తి ఎంత ప్రాచుర్యంగా ఉందో, ఆమె పట్ల ఎన్ని భక్తి మార్గాలు ప్రచారంలో ఉన్నాయో మనకు తెలుసు. విశేషంగా మనం కథోలిక సమాజం ఆమె ఎనలేని కీర్తిని, ప్రసిద్ధిని చేకూర్చిపెట్టింది. ఇంతటి ప్రజాదరణకు ఆ తల్లే తప్పక అర్హురాలు. అయితే మరియతో పోలిస్తే యోసేపు అనామకుడు. ఇటీవలి వరకు యోసేపు భక్తి ప్రచారంలోనికి రాలేదు. మరియ దైవశాస్త్రములాగా యోసేపు దైవశాస్త్రాన్ని వేద పండితులు ఎవరూ రాయలేదు. ఆ భక్తుడు అజ్ఞాత వ్యక్తిగా మౌనంగా ఉండేవాడు. దేవుని ఆజ్ఞలు ఖండితంగా పాటించేవాడు. సువిశేషాల్లో మరియ మాట్లాడుతుంది. యోసేపు ఎప్పుడూ మాట్లాడాడు. దేవుడు తనకు నిర్ణయించిన పనిని ఖండితంగా చేసి ముగిస్తే చాలు అనేది అతని పద్ధతి. మనం ఆర్భాటాలకు పోతాం, మన బూర మనం ఊదుకుంటాం. యోసేపు ఈ శైలికి పూర్తిగా వ్యతిరేకం. అతడు ఎప్పుడు ఆకుమరుగు పిందెలా ఉండేవాడు. మూడవది, క్రీస్తు బాలుణ్ణి యూదా పౌరునిగా తీర్చిదిద్దాడు. యూదా కుటుంబాల్లో తండ్రులు కొడుకులని ఏదో వృత్తికి తయారు చేసేవాళ్ళు. రబ్బీయులే ఈ నియమాన్ని చేశారు. యోసేపు వడ్రంగి. క్రీస్తు బాలునికి కూడా వడ్రంగపు పని లాంటి పనిని కొంతవరకు నేర్పి ఉంటాడు. ధర్మశాస్త్ర న్యాయాలు యెరూషలేము దేవాలయాన్ని సందర్శించడం నేర్పించి ఉంటాడు. యూదుల ఆచారాలు, పద్ధతులు, ప్రార్థనా మందిర జపాలలో పాల్గొనడం తెలియచేసి ఉంటాడు. అనగా క్రీస్తు బాలుణ్ణి యూదా పౌరునిగా తయారు చేశాడు. సాకుడు తండ్రిగా అతని బాధ్యత. క్రీస్తు బాలుడు అతనికి పూర్తిగా విధేయుడు. క్రీస్తు అచ్చమైన యూదుడు. అతనికి 12 ఏండ్లు వచ్చిన దాకా యోసేపు బ్రతికే ఉన్నాడు. ఆ మీదట యేసుకు జీవనోపాధిని సమకూర్చుకునే వయసు వచ్చింది. యోసేపు మౌనంగా దాటిపోయాడు.
బైబిలు అతడు నీతిమంతుడు అనగా ధర్మశాస్త్ర నియమాల ప్రకారం జీవించినవాడు అని చెప్తుంది. యోసేపు మరియా బాలయేసులను పోషించి కాచి కాపాడినవాడు. స్త్రీ సభకు పాలకుడు. పూర్వం ఈజిప్తులో ప్రజలు కరువు కాలంలో ధాన్యం కొరకు యోసేపు వద్దకు పోయారు. ఇప్పుడు మనం మన అవసరాల్లో పునీత యోసేపు వద్దకు పోవలసిన అవసరంలోనైనా భక్తులు అతన్ని సమీపించి వచ్చి ఈ పునీతునికి జరిగే స్మారక పూజ మొదలైన పవిత్ర కార్యాల్లో పాల్గొనాలి. మనలను క్రీస్తు చెంతకు చేర్చమని అడుగుకోవాలి. యోసేపు శ్రామికుడు, పని వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండేవాడు. మన పాలబడిన పనిని శ్రద్ధగా చేసే భాగ్యాన్ని దయచేయుమని ఈ పునీతుని వేడుకోవాలి. మరియమాత తర్వాత యోసేపు అంతటి పునీతుడు లేడు. మన విశ్వాసుల్లో యోసేపు పట్ల భక్తి పెరుగుతూ ఉండడం ముదావహం. మంచి మరణమునకు పాలకులైన పునీత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పితా